వాడు స్నేహితులు కూడా తిట్టనివాడు. అంతా దూషించి అన్ని మాటలు నానా మాటలు అన్నా కూడా అసలు పట్టించుకోని వాడు. చెడన్నా పాపం వల్ల చాలా అసహ్యం చేసి పాపం చెయ్యడానికి అసలు ఇంట్రెస్ట్ లేదు వ్యక్తి. పాపం అంటే అసలు అసహ్యం నచ్చడం చాలా దూరం. భయభక్తులు ఎక్కడ పాపం చేస్తానేమో రోజు మనసులు రోజు ఈరోజు జాగ్రత్తగా ఎవరైనా నా చేత పాపం చేయిస్తారేమో, నేనైనా పాపం చేయిస్తారేమో రోజు సిద్ధపాటు చేయకుండా ఉండడానికి. భోజనమైనా చేయకుండా ఉండగలరమ్మో కానీ పాపం చేయకుండా ఉంటారా? మన ఆలోచన ఏంటంటే తెలుసా, అతను ఎవరు తెలుసు ఎవరు లేదండి, ఎవరి దగ్గర ఎవరు లేదండి, ఎవరు లేవలేదంటే ఆలోచనలు ఉంటాయి కదా. అవి కూడా తప్ప ఆలోచన రాకుండా బ్రతికిన యథార్థపరుడే యోగు. ఎందుకంటే అంత భక్తిగా ఎలా బ్రతికాడో మనం ఆలోచిస్తే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా సాయం